జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన కమిషనర్ ఆమ్రపాలి సిటీ సమగ్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం 50 మంది విద్యార్థినులకు అస్వస్థత. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం. విశాఖలో మట్టి గణపతికి పెరుగుతున్న క్రేజ్, విగ్రహాల తయారీని పెంచిన కళాకారులు. కోసం తెలుగు రాష్ట్రాలు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ గణనాథుని విగ్రహాలు రెడీ అవుతున్నాయి. 9 రోజుల పాటు పూజలు అందుకునేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నారు. ప్రజలు అభిరుచులకు అనుగుణంగా తయారీదారులు ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాల్లో చురుగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. పర్యావరణ హితంగా విశాఖలో మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. విశాఖపట్నంలో ఎక్కడ చూసినా మట్టి వినాయకులే దర్శనమిస్తున్నాయి. భక్తుల మనసు దోచుకునే ఆకృతుల్లో కొలువు తీరేందుకు బొజ్జ గణపయ్యలు సిద్ధమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులే అందరూ పెడితే పర్యావరణం పరిరక్షిస్తామని అంటున్నారు. దీనిలో భాగంగానే తాము మట్టి వినాయకులు తయారు చేసి విక్రయాలు చేస్తున్నామని అంటున్నారు. స్థానికంగా కర్రలు, గడ్డి, మట్టి తీసుకుని నేచురల్ వాటర్ కలర్స్ తో కలకత్తా నుండి తయారీదారులను తీసుకువచ్చి కొత్త మోడల్స్ విగ్రహాలు తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలుపుతున్నారు. తమ వద్ద మట్టి విగ్రహాలు 2 అడుగుల నుండి 8-9 అడుగుల వరకు అందుబాటులో ఉన్నాయని తెలుపుతున్నారు. మట్టి వినాయకులు తయారు చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు. రామాయంపేటలో గల శ్రీ రాజరాజేశ్వర సీతారామాంజనేయ సీతారామాంజనేయ నవగ్రహ సంతోషిమాత దేవస్థానంలో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కేబినెట్ మంత్రి పదవి దక్కాలని ఝాన్సీ లింగాపూర్ తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇటు ప్రత్యేక పూజ కార్యక్రమంలో టేకుమట్ల సత్యనారాయణ అధ్యక్షులు టంటం మస్తాన్ బాబు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రవికుమార్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎర్ర నరేష్ భరత్ తదితరులు పూజలో పాల్గొన్నారు. కేబినెట్ మంత్రి పదవి వచ్చిన వెంటనే ఝాన్సీ లింగాపూర్ గ్రామం నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం జరుగుతుంది. ఈ మొక్కుబడి కార్యక్రమంలో క్రింద పేర్లు తెలిపిన వ్యక్తులు పాల్గొంటారు. టేకుమట్ల సత్యనారాయణ, ఝాన్సీ లింగాపూర్ అధ్యక్షులు టంటం మస్తాన్ బాబు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రవికుమార్, జై మైనంపల్లి రోహిత్ అన్న, జై మైనంపల్లి హనుమంతరావు అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గాయపేట గ్రామంలో దుర్గా భవానీ మాత ఆలయ 13వ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుగుణంగా మరి మనము పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజల మన్ననలు కోరుకుంటున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆ తల్లి దీవెనలు ఉండాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి మరి ఆ తల్లి మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని, శక్తిని ప్రసాదించాలని, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాల్లో వెలుగు నిండేలాగా, వారు ఆర్థికంగా ఇంకా నిలదొక్కునే విధంగా, వారి పేదరికాన్ని రూపుమాపే విధంగా మరి ఇంకా మంచి కొత్త పథకాలు రాబోతున్నాయి. అవన్నీ శీఘ్రంగా వచ్చి ప్రజలందరి మన్ననలు ఇంకా తీసుకురావాలని, అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని మరి రాష్ట్రం కూడా ఇంకా ఆర్థికంగా పురోగతి సాధించాలని చెప్పి మరి ఆ భగవంతుని, అదేవిధంగా ప్రత్యేకించి దుర్గామాత వేడుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
ఆడవరం గ్రామ పంచాయతీ పూర్వపు సర్పంచ్ కర్నేనా పద్మావతి 2013-18 నాటి పంచాయతీ పాలనలో నిధులు 11.88 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని మధ్యరాముడుపేట గ్రామానికి చెందిన కరణం శ్రీనివాసరావు ఆన్లైన్లో ఈ నెల 27న డిపిఓ డిఎల్పిఓ ఈఓఆర్డీకు ఫిర్యాదు చేశారు. ముందుగా ఆడవరం గ్రామానికి చెందిన మొయ్య సూర్యనారాయణ 2005 సమాచార చట్టాన్ని ఆశ్రయించడంతో నిధుల దుర్వినియోగం బయటపడింది. నిధుల దుర్వినియోగం అభియోగం విషయంపై అప్పటి పాలకొండ డిప్యూటీ డిపిఓ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. 20 నవంబర్ 2020 ఏడాదిలో 2013-18 సర్పంచ్ పదవి కాలంలో నిధుల దుర్వినియోగంపై ఈఓపీఆర్డీకి ఆడవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ కర్నేనా పద్మావతి 2013-18 సర్పంచ్ పదవి కాలంలో నిధుల దుర్వినియోగం పట్ల ఈ నెల 27న ఆన్లైన్ ఫిర్యాదు అందింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపడతాం. అప్పటి జిల్లా పంచాయతీ అధికారి, డిప్యూటీ పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి విచారణ చేపట్టిన నివేదికల ఆధారంగా ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టవలసి ఉంది. 30 రేగిడి 1A ఇదే ఆడవరం గ్రామం, 30 రేగిడి 2A కానరాని సిసి రోడ్లు, 30 రేగిడి 3A ఇదే ఆడవరం పాఠశాల. వర్గం దమ్రిగూడ మండలం బొందుగూడ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని దాదాపు 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన విద్యార్థులను హుటాహుటిన అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలికలు ప్రస్తుతం అరకులోయ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది విద్యార్థినులకు హాస్టల్లోని వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురైన విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని పాడేరు డిఎంహెచ్ఓ భాష తెలిపారు. వీరిలో 3కి డిహైడ్రేషన్ ఎక్కువగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో వారిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. హాస్టల్లో మరియు అరకు ఏరియా ఆసుపత్రిలో విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. జాంగూడ హాస్టల్లో వైద్య సిబ్బందితో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. No, not 90. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అరకు దగ్గర జాంగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకు వాంతులు విరేచనాలు జరుగుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే నేను పాడేరు నుండి రషప్ ఇక్కడికి వచ్చేసాను. వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు 8 years, 6 years, 12 years, 10 years పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్నాము, నైట్ కూడా భోజనం చేసాము. నైట్ భోజనంలో భోజనంతో పాటు ఎగ్ కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ తిన్న మధ్యాహ్నం నుండి కొంతమందికి కడుపులో తిప్పడము, తర్వాత వాంతులు విరేచనాలు ఇట్లా అయినాయి అంటున్నారు. నైట్ ఎక్కువ తీవ్రతకు చేరుకుంది. నేను వెంటనే మా దగ్గర ఉండే డాక్టర్స్ను మేము 6 మందిని ఇక్కడ పంపించాము. సిబ్బందిని అందరినీ ఉంటున్నాం. వాళ్ళంతా వచ్చేసారు. డాక్టర్స్ అందరూ హాస్పిటల్కి వెళ్ళి చూసి అక్కడే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. మా దగ్గర సఫిషియెంట్ డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఐవి ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ పాకెట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ అరకు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశామండి. ఇక్కడ దాదాపు 40 members వరకు వచ్చారు, అడ్మిషన్లో ఉన్నారు. ఇక్కడ సూపరింటెండెంట్ గారు, తర్వాత పీడియాట్రిషియన్, వేరే డాక్టర్స్ అందరూ వెంటనే స్పందించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ 40 మందిలో ఒక 2 మాత్రమే కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఐవీ లైన్ స్టార్ట్ చేశాము. అలాగే అందరికీ ఓఆర్ఎస్ ఇవి ఓవరాల్గానే ఓఆర్ఎస్ ఇవన్నీ ఇస్తున్నాం. మేము ఒక పెద్ద క్యాన్లోనే ఓఆర్ఎస్ పాకెట్స్ అన్ని కలిపి పిల్లలకంతా తాపిస్తున్నాము. అలాగే ఐవీ లైన్లోనే సిఫ్రాను, మెట్రోజిల్ ఇవన్నీ మా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ముందుగానే సమకూర్చి పెట్టుకున్నాం కాబట్టి సీజనల్ డిసీజెస్ ఏదైనా ఇటువంటి జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉన్నాము. వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ మేము ఈ పిల్లలకంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రస్తుతం పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సార్. ఆఫీసులో అన్ని శాఖల అధికారులతో సిటీ కవరేజ్ చేసి
నేడు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అన్ని శాఖల అధికారులతో సిటీ కవర్ చెన్ని సమావేశం ఏర్పాటు చేశారు కమిషనర్ ఆమ్రపాలి. సిటీ అభివృద్ధి వేదికగా సిటీ కన్వర్జెన్సీ మీటింగ్ నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన 66వ సిటీ కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. గత సిటీ కన్వర్జెన్సీ సమావేశంలో తీసుకున్న అజెండాపై చర్చించారు. ప్రస్తుత సమావేశంలో తీసుకోనున్న కొత్త ప్రతిపాదనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సిటీ అభివృద్ధిలో భాగస్వామ్య శాఖలైన R&B, మెట్రో రైల్వే, విద్యుత్, జాతీయ రహదారులు, ట్రాఫిక్, వాటర్ వర్క్, HMDA, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షించారు. సిటీ సమగ్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కమిషనర్ ఆమ్రపాలి కాటా ఈ సమావేశంలో తీసుకున్న అజెండా అంశాలపై సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయా శాఖల అధికారులను కోరిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా. నూజివీడులోని IIITలో నిర్వహిస్తున్న మెస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరీక్షించారు. వంటకు వినియోగించి నూనెలు నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మెస్ల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత PDS సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన CSDT గారు ఉన్నారు. హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదర్ దెన్ దట్ ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది. సో త్రూ DMHO's హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ 1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్. సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బి ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంత 7,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ, వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ విల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ IIIT అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సూచించారు. YTDA యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గోట్లాం గ్రామ పంచాయతీ మధుర GN వలస గ్రామంలో ఉదయం 6:30 సమయంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు 31న అనగా నేడు పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది.
జరిగిందని అన్నారు. ఆగస్టు 31న పెన్షన్లు తీసుకుని వారికి సెప్టెంబర్ 2న ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ అమలు చేయడం వలన పెన్షన్దారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు సామాజిక న్యాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పైకి చూసుకుని తగిలేస్తుంది. సరే సరే మీ స్కీమ్ వచ్చేప్పుడు రాస్తాం. మళ్ళీ వస్తాయి, హౌసింగ్ స్కీమ్ వస్తాయి. ఇది బాగా బాగాలేదు. 2 అంగన్వాడీలు పూర్తిగా పోయి నిర్మాణాలకు గాను ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సదరు ఐఏఎస్ అధికారి రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రోజున దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ ఆలస్యత్వం జరగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకమేనన్నారు. ప్రాజెక్టులకు డిజైన్లు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప భూసేకరణ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. అప్పుడే భూసేకరణ జరిగి ఉంటే ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణాలకు అవరోధాలు ఏర్పడేవి కావన్నారు. భూసేకరణలో ప్రజాప్రతినిధులు విధిగా పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అందుకు సంబంధించిన పరిహారం కూడా మానవీయ కోణంలో చెల్లిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ పరిధులకు కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి కాలువలను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు భువనగిరిలో జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై ఆయన రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆనాజీపురం శివారులోని బునాదిగానే కాలువను మంత్రి శాసనసభ్యులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి పారుదల ప్రాజెక్టుల పనులను వివరించారు. ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఏడాది దాదాపుగా 1864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయాలని భావిస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం అందించే విద్యపైనే ఆధారపడిన నిరుపేద లక్షలాది విద్యార్థుల తల్లిదండ్రులకు అన్యాయం చేస్తుంటే వారే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని కేటీఆర్ అన్నారు. నాయుడు పెన్షన్ల పండుగ ఒకరోజు ముందుగానే తీసుకువచ్చారు. చరిత్రలో మొదటిసారి ఒకరోజు ముందు పెన్షన్లు ఇవ్వడం జరిగిందని, ఈ ఒక్క రోజులోనే 95% పెన్షన్లు పంపిణీ చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అంటే ఆ మనిషి తాలూకు తత్వం చెప్తున్నా. 31 ఇద్దాం, 31 ఇచ్చేస్తే ఒక రోజు ముందు ఇద్దాం అంటే ఒక రోజు ముందే అనకొచ్చు. ఈరోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం 4000 రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు
గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది.